భజన్ క్లబ్బింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర సార్ ఉన్నారు. సార్, మీ ఫేవరెట్ భజన్ మూమెంట్ ఏంటి సార్? నా ఫేవరెట్ భజన్ అంటే కృష్ణుడు భజన్ ఉంటుంది హిందీలో. పెద్ద భజన్లు అవి ఓన్లీ నేను యూట్యూబ్లో వింటుంటాను. ఇక ఫస్ట్ టైం ఏ విధంగా ఉంటే చూడాలి. నేనైతే కృష్ణుడు భజన్ చాలా ఉంటాయి, రాముడివి కొన్ని ఉంటాయి. మేము అయోధ్య పోయినప్పుడు కూడా ఆ భజనలతోనే మేము పాడుకుంటూ పోయేది, కరసేవ పోయినప్పుడు. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు భజనలు వినడానికి అవకాశం వచ్చింది. మన హైదరాబాద్ స్టైల్ కి ఈ స్టైల్ ఎట్లా యాప్ట్ అవుతుందని మీ అభిప్రాయం సార్? ఇది హైదరాబాద్ స్టైలే కాదు, భారతదేశం మొత్తంలో కూడా నరేంద్ర మోదీ గారు జనవరిలో మన్ కీ బాత్లో చెప్పారు. ఇటువంటి భజన్ క్లబ్బింగ్ ద్వారా ఇప్పుడు హిందుత్వ దీంట్లో హిందూ ధర్మంలో ఒక భజనకు ఒక స్టైలు ఒక ఇదేం ఉండదు. ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతాన్ని అడాప్ట్ అయిపోతుంది. ఇది కూడా మోడర్న్ జనరేషన్ కూడా ఈ భక్తి పాటలు కానీ ఇవన్నీ భజనలు కానీ వాళ్లకు నచ్చేట విధంగా ఈరోజు ఈ భజన్ను పాడతారు ఇక్కడ. అంటే మ్యూజిక్లో చూడండి, పాత సినిమా పాటలు, కొత్త సినిమా పాటలు, అంటే పాత రోజుల భజన, కొత్త రోజుల భజన. ఈ రకమైనటువంటి ఒక భజనలో చేంజెస్ ఏది వస్తున్నాయో ఇప్పుడు యువతరానికి ఆకర్షించేటటువంటి ఒక ఏదైతే భజన ఉందో ఇప్పుడు కరెక్ట్ జరగబోతూ ఉంది. సో కాబట్టి హిందూ ఒక ధర్మంలో భజన్ని ఏ రకమైన పాడవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దాన్ని మోల్డ్ చేసుకోవచ్చు. ఏ ఒక వర్గానికి ఏ ఒక జనరేషన్కు దాని తగ్గట్టు అది ఉంటుంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్లీ యూత్ బాగా దీన్ని లైక్ చేస్తారు. సార్, ప్రభుత్వం నుంచి సహకారం కానీ ఆర్గనైజేషన్ నుంచి సహకారం కానీ ఇట్లాంటి ఈవెంట్స్కి ఎట్లా ఉండాలని మీరు భావిస్తున్నారు? ఇది తప్పకుండా దీన్ని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పబ్బులు కన్నా డ్రగ్స్ కన్నా లేకపోతే ఇంకా వేస్ట్ చిన్న దానికన్నా ఇది మంచిది. ఒక రకంగా ఒక పర్సనాలిటీ డెవలప్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. క్రెడిట్ ఎవరికి ఇస్తారని అడిగితే అందరూ కూడా మీకే ఇవ్వాలి ఈ క్రెడిట్ అని అంటున్నారు. మీకు అందుకు ధన్యవాదాలు సార్, ప్రత్యేకంగా పల్లవి టీవీ. థ్యాంక్ యూ.